డ్రగ్స్ తీసుకున్న తర్వాత ఆడపిల్లలను వాయు వరుస లేకుండా హింసించేటువంటి వేధించేటువంటి పరిస్థితి ఈ సంస్కృతి గ్రామాల్లో కూడా మెల్లమెల్లగా చేసింది. కొన్ని స్కూళ్లలో అయితే 8వ తరగతి 9వ తరగతి పిల్లలు కూడా ఈ రోజు డ్రగ్స్ కు అలవాటు పడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి మేము సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ అండ్ యాంటీ డ్రగ్స్ యూత్ ఫోర్స్ ఈ రెండు సంస్థల సంయుక్తంగా కలిసి ఈ రోజు మిర్దోటి మండలంలో 13 తారీఖు నుంచి మొదలుకొని 22 తారీఖు వరకు 10 రోజుల పాటు మేము దీని మీద దృష్టి పెట్టి గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు చాలా మంది తల్లిదండ్రులు డ్రగ్స్ బారిన పడినటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులు వచ్చి మాకు చెప్పుకుంటా ఉన్నారు, మా పిల్లలు చెడిపోతా ఉన్నారు. వాస్తవానికి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలి. ప్రభుత్వం ఒకటే చేస్తే సరిపోదు, పోలీసులు ఒక్కలే డ్రగ్స్ ను కంట్రోల్ చేస్తే సరిపోదు. ఎవరికి వారు స్వీయ క్రమశిక్షణతోటి డ్రగ్స్ వాడొద్దు అనేటువంటి ఒక నినాదాన్ని యువకుల్లోకి చిన్నపిల్లల్లోకి తీసుకువెళ్తే తప్ప వాళ్ళని కాపాడుకునేటువంటి పరిస్థితుల్లో లేం. కాబట్టి మేము ఈ రెండు ఆర్గనైజేషన్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని పార్టీలకు, కులాలకు, మతాలకు, ఏజులకు కూడా, వయసుతో కూడా సంబంధం లేకుండా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి పిలుపునిచ్చి